ఒక దేశపు రాజకీయాల్ని తాము శాసించాలి అనుకోవడం అమెరికా లాంటి వాళ్ళకి అలవాటు. సిఐఏ ఇప్పుడు బంగ్లాదేశ్లో అదే చేసింది. ప్రజల చేత ఎన్నికైనటువంటి హసీనా ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది ఉద్యమాల పేరుతో. అదే సందర్భంలో మయన్మార్లో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది అక్కడ ఉన్నటువంటి సైన్యం ద్వారా. అట్లాగే మాల్దీవులలో అక్కడ ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేయించి సక్సెస్ అయింది. అది ఓవరాల్గా చూస్తే శ్రీలంకలో చేసిన అమెరికా చేసే పని ఏంటంటే అంతర్జాతీయంగా తన చెప్పు చేతల్లో ఉండే పాలకులు, అంటే లైక్ సామంతరాజుల్లాగా పనిచేసేటటువంటి వాళ్ళు కావాలనుకుంటుంది. ఇప్పుడు ఆ ధోరణి చైనా కూడా అవలంబిస్తోంది. అది అమెరికాని పక్కన పెట్టి తన మనిషి నెగ్గేటట్టు అక్కడ మాల్దీవుల్లో చేసుకొచ్చింది. శ్రీలంకలో తన మాట వినందుకు ప్రభుత్వాన్ని కుప్పకూల్చేటటువంటి ప్రయత్నం. ఇద్దరు అమెరికా చైనా ఆడిన రాజకీయ జోదంలో నలిగిపోయింది శ్రీలంక అని చెప్పాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని అడ్డుపెట్టి భారతదేశపు రాజకీయాల్ని దెబ్బతీయడానికి కుట్ర పన్నుతున్నారు. యాక్చువల్గా కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు అకస్మాత్తుగా పుట్టుకొచ్చి పెరిగి దన్మని ఆగిపోయినటువంటి ఉద్యమాలు చూడండి. ఒకటి ఎస్సీలకి రిజర్వేషన్లు ఎత్తేస్తారన్నటువంటి ప్రచారం కావచ్చు, అలాగే ఏదైతే అగ్నివీర్ మీద జరిగినటువంటి ఉద్యమాలు కావచ్చు, అలాగే రైతుల పేరుతో జరిగిన ఉద్యమాలు కావచ్చు. వీటి ద్వారా వాళ్ళ ప్రయత్నం ఫలించింది. కానీ అమిత్ షా ముందస్తుగా పన్నినటువంటి వ్యూహం, అంటే విషయం అర్థమయ్యాక పన్నినటువంటి వ్యూహం అకస్మాత్తుగా కర్ణాటకలో జేడీఎస్తో, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో జనసేనల కూటమిలోకి చేరడం. దీనివలన ప్రభుత్వం నిలబడింది వాస్తవంగా. అయినా కూడా అంతకుముందు 287, రెండోసారి 303 వచ్చినటువంటి స్టేజ్ నుంచి డౌన్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ కూటమిగా అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి కూటమి ప్రభుత్వం కాబట్టి కుప్పకూల్చి ఐఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలన్నటువంటి కుట్రలు ఆరంభమైనవి అనడానికి సజీవ సాక్ష్యం ఇప్పుడు బాక్స్లో చూస్తున్నటువంటి స్క్రీన్ షాట్స్. రష్యాకి సంబంధించినటువంటి స్పుత్నిక్ మెన్షన్ చేసినటువంటిది ఒకటి. అట్లాగే ఏదైతే కొంతమంది నెటిజన్స్ ఇప్పుడు హైలైట్ చేస్తున్నటువంటిది ఇక్కడి నుంచి అమెరికా చేస్తున్న కుట్ర, సిఐఏ చేస్తున్న కుట్ర, ఏదైతే ఎన్డీఏ కీలక భాగస్వామి పక్షాలైనటువంటి జేడీయూ, తెలుగుదేశం, ఇందులో జేడీయూ ప్రస్తుతానికైతే కూటమిలోనే ఉంటుంది. ఎందుకయ్యా అంటే దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. ఇంతకుముందు వాళ్ళ నుంచి యువతల పడి వచ్చింది కాబట్టి. బీహార్ ఎన్నికల్ని కూడా దెబ్బతీయడానికి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. రేపు కాశ్మీర్ ఎన్నికలను ప్రభావితం చేయాలనుకుంటున్నారు, హర్యానా ఎన్నికలు ప్రభావితం చేయాలనుకుంటున్నారు, వరుసబెట్టి మహారాష్ట్ర ఎన్నికలు ప్రభావితం చేయాలనుకుంటున్నారు. తద్వారా వరుసబెట్టి దెబ్బతింటే అప్పుడు మోడీ సర్కార్ మీద అపనమ్మకం పెరిగి మిత్రులు వెళ్ళిపోవాలన్నటువంటిది లాంగ్ స్టాండింగ్ వ్యూహం. కానీ ఇప్పుడు కనబడుతున్నటువంటిది చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నారు అన్నటువంటి పాయింట్ అయితే రైజ్ అవుతుంది. అయితే చంద్రబాబు బయటికి వెళ్ళిపోయినంత మాత్రాన ప్రభుత్వం కుప్ప కూలిపోదు. కానీ వాళ్ళు ఇక్కడ ఇది రష్యాకి సంబంధించినటువంటి స్పుత్నిక్ వాళ్ళు కనిపెట్టారు అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గం వాళ్ళకి ఇచ్చిన సమాచారం మేరకే ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే సంథింగ్ ఏదో జరుగుతోంది అన్నటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది.